హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు చేయబోతున్న రెసిపీ మా చిన్ననాటి రోజుల్లో మేము ఎంతో ఇష్టంగా చేసుకొని తిన్న మామిడికాయ పచ్చడి. ముందుగా మనం ఒక 3 నుండి 4 మామిడికాయలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా 2 నుండి 3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇప్పుడు మామిడికాయలను మనం తొక్క తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా మీరు మామిడికాయను తీసుకొని కట్ చేసుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే ఒక 20 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తొక్క తీయకుండా వాటిని అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల ఉప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత 3 నుండి 4 స్పూన్ల కారంని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల జీలకర్రను కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మధ్య మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక బాండీ వేడి అయిన తర్వాత దాంట్లోకి ఒక 2 పావుల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాంట్లోకి జీలకర్ర ఆవాలను కూడా మనం యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు అదేవిధంగా కరివేపాకును కూడా మనం యాడ్ చేసుకోవాలి. దానిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మామిడికాయ పచ్చడిను పోపులోకి వేసుకొని ఆయిల్లో కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. అదేవిధంగా ఒక 5 నిమిషాల పాటు నూనెలో దానిని బాగా ఉడికించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుండి 10 నిమిషాల పాటు పచ్చడిను నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మామిడికాయలో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది. మీలో ఎంతమందికి మీ చిన్ననాటి రోజుల్లో ఈ పచ్చడి తిన్న అనుభవం ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా మా పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఇలాంటి పచ్చడిను ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.